ఏంటి? దేనికోసం ఈ పోరాటం? అసలేంటి సమస్య? ఈ సమస్య గురించి అసలు మా రైతులే బాగా చెప్తారు నాకన్నా కూడా. అయితే విషయం ఏంటంటే మాకు ఇక్కడ ఫార్మాసిటీ అని చెప్పేసి గత 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము ఫార్మాసిటీ అని తీసుకొచ్చి భూసేకరణ చేశారు. అప్పట్లో ఈ ఫార్మాసిటీ అంటే విషనగరి, ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ గ్రామాలు నాశనం అయిపోతాయి, అందరూ రైతువారీగా ఉండాలి అని చెప్పేసి మాకు కాంగ్రెస్ పెద్దలు ఆ రోజు శ్రీ కోదండరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, అట్లాగే సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది కాంగ్రెస్ నాయకులందరూ, బట్టి విక్రమార్క గారు, జీవన్ రెడ్డి గారు అందరు కూడా ఈ ఊర్లలో పాదయాత్రలు ఆ రోజు చేసి మా గవర్నమెంట్ వస్తే మేము ఖచ్చితంగా ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేము రైతుల భూములు రైతులకు ఇప్పిస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పటికి సంవత్సరం దాటి మధ్యలో ఎంపీ ఎలక్షన్ల వరకు ఏమో మీకు భూములు కాపాడతాం అన్నారు. ఎంపీ ఎలక్షన్ అట్లా పోగానే రైతులు త్యాగాలు చేయాలి, మేము ఇక్కడ అభివృద్ధి చేస్తామంటే మా ప్రశ్న ఏంటంటే మీరు ఆ రోజు ఏం మాట్లాడారు? ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడిచ్చారో. మీ ఆదాబ్ హైదరాబాద్ స్టేట్మెంటే ఉంది. ఆ రోజు ఏమన్నారు, ఈ రోజు ఏమంటున్నారు? ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు? ఆ రోజు మీరు ఏమన్నారు, ఈ రోజు ఏమంటున్నారు? మీరు ఎందుకు రైతులని ఇట్లా మోసం చేస్తున్నారు? మేమైతే సీరియస్గా చెప్తున్నది, ఇక్కడ రైతాంగానికి జరిగినది ఒక పెద్ద నమ్మక ద్రోహం. తాడిగుడ్డతోటి గొంతు కోసారు అందరికీ. మీరు ఇంకా రైతులది మాటలు తీసుకోండి, నా ఒకటి కాదు, అదేదో నేనే చెప్తున్నట్టు వీళ్ళు అంటున్నారు. ఇది ప్రతి ఒక్కళ్ళ కడుపు బాధ. ఈ కడుపు బాధ ఏంటంటే మీరు ఆ రోజు ఏమన్నారు? ఆ రోజు ఈ ఫార్మాసిటీ అంటేనే చాలా భూతము, అంతేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తా అన్నాడు. ఎవరైనా అడ్డుకుంటే ఏమన్నారు? కొండలు నువ్వు చెప్పు. ఆయన చెప్పారు ఆయన కాల్చిన తర్వాతనే భూసేకరణ చేయాలని చెప్పాడు. ఫస్ట్ బుల్లెట్ నాకే ఒక్కసారి రాలేదు. మేము సెక్రటేరియట్కి వెళ్ళి వాళ్ళకి లెటర్లు ఇచ్చి వచ్చామండి. మేము రాహుల్ గాంధీ గారికి లెటర్ ఇచ్చాము, మేము సోనియా గాంధీ గారికి లెటర్లు రాసాము. ఏమంటే ఫస్ట్ ముందు మీరు భూసేకరణ చట్టం ఏదైతే 2017 అన్యాయమైన చట్టం ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టు ఫస్ట్ 2013 చట్టం తీసుకురండి. అది న్యాయమైన చట్టం. దాన్ని తీసుకురాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఫార్మాసిటీ భూములకు స్టేలు ఉండగా ఆ స్టేని వీళ్ళు కూడా వాళ్ళు అమలుపరచలేదు. ఆ రోజు అది అన్యాయం అన్నారు, మాతో కలిసి వచ్చారు. ఈరోజు వీళ్ళు కూడా అమలుపరచట్లేదు. అది అమలుపరచకుండా మళ్ళీ కొత్తగా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కోసం, రోడ్ కోసం మళ్ళీ అదే 2017 చట్టం ప్రకారము వీళ్ళు నోటిఫికేషన్ వేశారు. ఎట్లా వేస్తారండి? అంటే మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా 2013 చట్టం తీసుకొస్తామని, ఆ చట్టం తీసుకురాకుండా మళ్ళీ కొత్త భూసేకరణ ఎట్లా చేశారు? ఏంటంటే ఎవరు వచ్చినా కానీ కేవలము భూములు తీసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో తప్ప ఎవ్వరు కూడా రైతాంగాన్ని బతికించాలని మాత్రం ఎవ్వరికీ లేదండి. ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎన్ని వేల ఎకరాలు పోతాయండి మనకి? అంటే దాదాపు 13,000 ఎకరాలు వాళ్ళు అఫీషియల్గా తీసుకున్నట్టు సమాచారం. అయితే అందులో కూడా చాలా స్టేలు ఉన్నాయండి. మా మండలం ప్రకారము మొత్తం 9,000 10,000 ఎకరాలు ఉంది. అందులో 5,600 ఎకరాలు ఎంతో దాదాపు అసైన్మెంట్ ల్యాండ్, అది కూడా బెదిరించి గుంజుకున్నారు ఆ టైంలో. అందులో జరిగింది ఏంటంటే అసైన్మెంట్కు పట్టాకు ఒకటే రేటు కట్టియాలి, అది కూడా కట్టియలేదు, అదంతా ఇడిచిపెట్టారు. ఇప్పుడు మరి ఆ రోజు అది అన్యాయం అన్నారు, మరి ఈరోజు మీరు అది కట్టియాలి కదా, వీళ్ళు అది కట్టియట్లేదు, అది ఇడిచిపెట్టండి. పట్టా భూములలో ఒక 4,000 ఎకరాల్లో 2,500 ఎకరాలు కోర్టు కేసుల్లో స్టేలో ఉన్నాయి. అవార్డులు కూడా రద్దు చేసింది కోర్టు కొన్ని కేసుల్లో. అలా స్టే ఉన్న భూములని కూడా ఈరోజు వీళ్ళు లాగేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మేము తీసేసుకుంటాం. ఇంకోటి, కోర్టుకు రాకుండా కూడా చాలామంది రైతులు అమాయకులు, వాళ్ళకి తెలియక దాదాపు ఒక 1,000 ఎకరాలు 4 గుళ్ళలో కలిపి వాళ్ళు కూడా ఇయ్యలేదు, కన్సెంట్ ఇవ్వలేదు. మేము అడిగేది ఏంటంటే మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోండి. మీరేమన్నారు? ఇయ్యని వాళ్ళ భూములు మేము ఇడిచిపెడతాం. అసలు ఫస్ట్ ఏమన్నారు? తీసుకున్న భూములు కూడా అన్ని రిటర్న్ ఇచ్చేస్తామని కూడా చెప్పారు ఎలక్షన్లలో. మనం అది అడగట్లేదు. సరే, డబ్బులు తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, కానీ ఎవరైతే స్వచ్ఛందంగా భూమి ఇవ్వలేదో మీరు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ భూములు ఇడిచిపెట్టండి. మాకు ఇక్కడ ఫార్మాసిటీలు రావద్దు, వ్యవసాయానికి అనుకూలమైనటువంటిది ఏదైనా మీరు తీసుకురండి.
ఉదాహరణకి ఇక్కడ మాకు గంటా ఫుడ్స్ అని ఉందండి, అందులో చాలామందికి పని దొరుకుతోంది. వాళ్ళు ఏమంటారు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. మీరు అట్లాంటిది ఏదన్నా ఇక్కడ పెడితే ఉన్న రైతులు కూడా బెనిఫిట్ అవుతారు కదా, ఉన్న ప్రోడక్ట్స్కి వాళ్ళకు కూడా ఒక మార్కెట్ వస్తుంది కదా. అట్లాంటిది ఎందుకు ఆలోచించదు ప్రభుత్వం? ఎంతసేపు ఆ ఫార్మా ఎత్తే వాళ్ళ ఏఐ తీసుకొస్తామంటున్నారు. ఏఐ తీసుకొస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తే, నేను ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి అడుగుతున్నా, రేపు ఆ ఏఐ వస్తే మీ ఉద్యోగాలు కూడా ఊసిపోతాయి. అది వాళ్ళకి తెలుస్తలేదు. సో ఈ రైతుల ఉద్యమానికి ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు? అదే మరి మీరు అడగాల్సింది, మీరు వాళ్ళనే అడగండి. ఇప్పుడు మేము ఒక నిమిషం, పర్మిషన్ కాదు, పర్మిషన్ అవసరం లేదు. 500 మంది రైతులు వచ్చి ఉంటారా? 100-200 ఉంటారు అంతే. పోలీసులు 10 మంది దాకా ఉన్నట్టున్నారు. ఇంకెక్కువే ఉన్నారు. అయ్యో మీకు అది కాదు, వాళ్ళే చట్ట ఉల్లంఘనలు చేస్తున్నారు. ఎట్లాను, మాకు స్టే ఉంది, స్టే ఉన్న భూముల్లో ఎవరు రాకూడదు, స్వాధీనపరచుకోకూడదు అని మొత్తం 4 ఊర్లకి స్టే ఉంది. స్టే ఉండగా వీళ్ళు సాయిల్ టెస్టింగ్ అని చెప్పేసి ఊర్లలో జబర్దస్తిగా దిగి, మన రైతులు తండా వాళ్ళు ఎంత ఉంటారండి, 50 మంది ఉన్నారు, పట్టుమని 10-20 మంది వెళ్ళారు అడ్డుకోవడానికి. సార్ మాకు స్టే ఉంది, ఇది కంటెంప్ట్ అవుతుంది, మీరు వెళ్ళొద్దు అంటే 200 మంది పోలీసులను పెట్టించి వజ్రా టీంలు దిగి బెదిరించి మరీ చేసుకుని పోయారు. మేము కంటెంప్ట్ అవుతోందని చెప్పి ఏసీపీకి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, లెటర్లు ఇస్తే అస్సలు బేఖాతరు చేసి 3 రోజులు 4 రోజులు వాళ్ళ పని చేసుకుని వెళ్ళారు. ఇది ఇంకా ఘోరంగా ఉందండి. టీఆర్ఎస్ టైంలో కనీసం మేము కంటెంప్ట్ అవుతోందని ఒక లెటర్, కోర్టు ఆర్డర్ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు అట్లా చేస్తలేరు. మేము కంటెంప్ట్ ఉందంటే నువ్వేం చెప్పేది మాకు అన్నట్టు ఉంది. అంత ఘోరంగా పోలీస్ రాజ్యం నడుస్తుంది. ఈ రాజ్యంలో పోలీస్ రాజ్యం, పోలీస్ వ్యవస్థ వస్తుంది. ఇది ప్రజారాజ్యం కాదు, ప్రజా పాలన కాదు, ఇది ఒక పోలీస్ వ్యవస్థ, పోలీస్ రాజ్యమే నడుస్తుంది. ఇంకోటి, ఈరోజు మీటింగ్ గురించి కూడా, అంతకుముందు మేము కేవలం 15-20 మంది ఊర్లలో ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాం. అది మీరు చేయొద్దు అంటూ ఈ సిఐ గారే వచ్చారు, థర్డ్ పార్టీ పక్క ఊరు. అక్కడికి వస్తే మేము అడిగాం, సార్ దీనికి అవసరం లేదు, పర్మిషన్ అవసరం లేదు, రాజ్యాంగబద్ధంగా మేము చేసుకున్నాం. లేదు మీరు చేయడానికి వీల్లేదు, లగచారులు అయినప్పటి నుంచి మీరు అంటే మేము 6 ఏళ్ల నుంచి చేస్తున్నాం, మేము 2000 మందితోటి పాదయాత్ర చేసాం, ఒక్క ఇన్సిడెంట్ కాలే, ఈరోజు ఎందుకు అవుతుంది అంటే లేదు మాకు అవన్నీ తెలియదు, మీరు చేయడానికి వీల్లేదు అంటే ఏదో ఆర్డర్ చూపించండి. సిపి ఆర్డర్ ఇచ్చాడు అన్నాడు, ఆర్డర్ కాపీ చూపించమంటే ఆర్డర్ కాపీ లేదు. మమ్మల్ని మీరు పిఎస్కి రావాల్సిందే, పిఎస్కి తీసుకుపోయి మా మీద కేసులు పెట్టడానికి ట్రై చేశారు. మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అట్లా చేయొద్దు, అది కరెక్ట్ కాదంటే అది మానేశారు. తర్వాత మీరేం చేసినా మాకు ఇన్ఫామ్ చేయాలి, సరే మంచిదని చెప్పి మేము పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు రాజ్యాంగపరంగా. అయినా సరే మేము లెటర్ రాసి ఇచ్చాం, ఏంటి మేము ఫలానా రోజు ఈ నానక్ నగర్ గ్రామంలో ఇట్లా ప్రచారం చేసుకుంటామని ఇచ్చాం. ఇస్తే ఏసీపీ నుంచి లెటర్ వస్తుంది, సారీ యూ కెనాట్, నాకున్న పవర్స్ ప్రకారం నేను నీకు అలౌ చేయట్లేదు. దాంట్లో ఏ చట్ట ప్రకారం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఏ సెక్షన్ ప్రకారం వ్యతిరేకిస్తున్నారని ఏమీ రాయలే, కేవలము నాకున్న పవర్స్ దృష్ట్యా నేను నిన్ను మాట్లాడనీయట్లేదు. అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు ఏం చెప్పింది, అసలు ఇట్లా రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఆర్టికల్ 1921 ప్రకారం ఇచ్చినటువంటి భావస్వేచ్ఛ హక్కుని మీరు కాలరాయడం తప్పు అని రాసింది చాలా క్లియర్గా. అంతేకాకుండా వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలిగించొద్దు. ఆయన ఎంతసేపు ఏమంటాడు, మీరు ఫుట్ మార్చ్ చేసుకుంటున్నారు, మీరు కరపత్రాలు పంచుకుంటున్నారు, అదే అంటే దానికి దీనికి ఏముంది, ఒక అవగాహన కార్యక్రమం మేము చేసుకున్నాం. ఏ కార్యక్రమం చేసుకున్నా అసలు పర్మిషన్ అవసరమే లేదు. మరి అయినా సరే మొన్న మేము లెటర్ తీసుకెళ్ళి ఇచ్చారు మన వాళ్ళు, అది మా వాళ్ళు చెప్తారు, సందీప్ చెప్తాడు. లెటర్ తీసుకెళ్ళి ఇస్తే మీరు మేడిపల్లిలో పెట్టుకోకూడదు, నానక్ నగర్లోనే పెట్టుకోవాలి. సరే మంచిది, నేనన్నా అసలు ఎక్కడ పెట్టుకోవాలనేది వాళ్ళు నిర్ణయించమేవి, మనం నిర్ణయించుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, సరేలే సార్ అని చెప్పి నానక్ నగర్ రాశారు. రాస్తే ముందు తీసుకొని తర్వాత అంటాడు ఏసీపీ దగ్గర పోవాలంట. ఎందుకు వెళ్ళాలి అసలు ఏసీపీ దగ్గరికి, ఎందుకు వెళ్ళాలి? నన్నేమో డీసీపీ దగ్గరికి వెళ్ళాలంట. ఎందుకు వెళ్ళాలి? మేమేమైనా ముద్దాయిలమా, మేమైనా క్రిమినల్సా, మేము ఎందుకు పోవాలి అసలు వాళ్ళ దగ్గరికి? వాళ్ళు ఈరోజు వచ్చి ఆయన అదే పంచాయతీ పెట్టుకుంటున్నాడు. నేను నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయవు అంటే నేను ఎందుకు తీయాలి? నాకేం సంబంధం? మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అఫీషియల్గా. ఈరోజు వచ్చి ఎంత అబద్ధాలు ఆడుతున్నారండి, మాకు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదట. వాళ్ళు 2 సార్లు వెళ్ళారు పిఎస్కి లెటర్ ఇవ్వడానికి, వాళ్ళు రిజెక్ట్ చేసి లెటర్ తీసుకోకుండా దానికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకుండా మీరు పోయి ఏసీపీ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి, మీరు పోయి ఏసీపీ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వాలా? ప్రాసెస్ ఏంటి? నువ్వు ఎదురుగుండా ఉన్న సిఐ, అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు కోర్టు ఆర్డర్ ప్రకారం. అయినా సరే మేము మర్యాదపూర్వకంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఒక అఫీషియల్గా లెటర్ రాసి ఇస్తున్నాం. రాసి ఇచ్చిన దాన్ని నువ్వు తీసుకోకుండా ఈరోజు వచ్చి నాకు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు పెట్టుకుంటారు? అసలు ఆయనకు తెలుసా చట్టం, ఆయనకు తెలుసా రాజ్యాంగం? ఎందుకు మాట్లాడాలి వీళ్ళంటి వాళ్ళతో? మీ మీద అందరి మీద కేసులు పెడతాము,
క్రిమినల్ కేసెస్ పెడతామని కూడా బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఉన్న సిఐ ఇప్పుడు ఉన్నారు ఇక్కడ ఎక్కడ ఉన్నారో తెలియదు. వాట్ ఎవర్ అంటే మీ మీద కేసులు పెట్టించేస్తాము, మీ మీద అది చేస్తాం ఇది చేస్తామంటే పెట్టుకోండి అని చెప్తున్నాం. దిస్ ఈజ్ వాట్ ద సిచ్యువేషన్ ఈస్ హియర్. అసలు మేము గతంలో 6 ఏళ్ల నుంచి ఎన్ని పాదయాత్రలు చేశాము, వందల మంది అక్కడ మీర్ఖాన్పేట నుంచి అన్ని ఊర్లు తిరుక్కుంటా కేవలము పిఎస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళం, మేము ఫలానా పాదయాత్ర చేసుకుంటున్నాం. మేము ఇక్కడ ఈ మేడిపల్లి నుంచి ఆర్డీఓకి రెండు రోజులు 2000 మంది వెళ్ళామండి. ఎవరికి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ చేయకుండా పిఎస్ వాళ్ళకి ఓన్లీ